వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ ఇప్పుడు నైతికంగా పతన మంచుకు చేరుకుంది. యుద్ధ క్షేత్రంలో ఎదురవుతున్న తీవ్రమైన సిబ్బంది కొరతను తీర్చుకోవడానికి అభం శుభం తెలియని చిన్నారులను బలిపీఠం పైకి నెడుతోంది. 11 ఏళ్ల అలీ రెజా జాఫరీ అనే 5వ తరగతి బాలుడు టెహ్రాన్ లోని ఒక సెక్యూరిటీ చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో మరణించిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఆడుకోవాల్సిన వయసులో చిన్నారుల చేతికి ప్రాణాంతక ఆయుధాలిచ్చి మృత్యువు నోట్లోకి పంపుతున్న ఇరాన్ ప్రభుత్వ తీరుపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఇరాన్ లో ఈ చైల్డ్ రిక్రూట్మెంట్ దందా ఎలా సాగుతోంది ఇప్పుడు చూద్దాం. ఇరాన్ ఇప్పుడు ఒక మృత్యు కుహరంలా మారిపోయింది. తన ఉనికిని కాపాడుకోవడానికి దేశ భవిష్యత్తు అయిన చిన్నారుల ప్రాణాలను పణంగా పెడుతోంది. 11 ఏళ్ల పసివాడు అలీ రెజా జఫారీ మరణం ఈ భయంకరమైన నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. మార్చి 11న టెహ్రాన్లోని ఒక చెక్ పోస్టు వద్ద తన తండ్రితో కలిసి సెక్యూరిటీ విధుల్లో ఉన్న ఈ బాలుడు డ్రోన్ దాడిలో ముక్కలైపోయాడు. అమ్మా, అయితే మేము గెలవాలి లేదా అమరవీరులవ్వాలి అని ఆ బాలుడు తన తల్లితో చెప్పిన మాటలు వింటుంటే అక్కడ చిన్నారులకు ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. యుద్ధం పేరుతో పసి మనస్సుల్లో విషాన్ని నింపి వారిని బలవంతంగా తుపాకులు పట్టేలా చేస్తున్నారు. ఈ దారుణం ఇక్కడితో ఆగలేదు. ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇప్పుడు అధికారికంగా 12 ఏళ్లు పైబడిన పిల్లలను వాలంటీర్ల పేరుతో రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. టెహ్రాన్ వీధుల్లో, కరాచ్, రష్త్ వంటి నగరాల్లో చిన్నపిల్లలు మాస్కులు ధరించి చేతిలో కలాష్నికోవ్ గన్లు పట్టుకుని వాహనాలను తనిఖీ చేస్తున్న దృశ్యాలు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కనీసం మీసాలు కూడా రాని పిల్లలు తమ కంటే రెట్టింపు బరువున్న తుపాకులను మోస్తూ చెక్ పోస్టుల వద్ద కాపలా కాస్తున్నారు. దీనిని చూసిన ప్రత్యక్ష సాక్షులు వారి కళ్లల్లో భయం కనిపిస్తోందని, కానీ ప్రభుత్వం వారిని ఒక కవచంలా వాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలను యుద్ధ వీధుల్లోకి దించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరం. అసలు ఇరాన్లో పెద్దలు ఎవరూ ఈ సెక్యూరిటీ విధుల్లో చేరడానికి ముందుకు రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా సిబ్బంది కొరత ఏర్పడడంతో గత్యంతరం లేక చిన్నారులను యుద్ధ రంగంలోకి దించుతున్నారు. శిక్షణ లేని చిన్నారుల చేతికి ఆయుధాలు ఇవ్వడం వల్ల పొరపాటున తుపాకీ పేలి సామాన్య పౌరులు మరణించే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇరాన్ తన అసహాయతను కప్పిపుచ్చుకోవడానికి పసి ప్రాణాలను బలిగిస్తోందనడానికి అలీ రెజా మరణమే సజీవ సాక్ష్యం.